Hello dear students, in this class we will learn the concept of law of demand. Okay, so what is a law of demand? The definition is here: the other things are remaining same, the amount of quantity demanded rises with every fall in price and vice versa. Okay, so here the other things are demand determinants. Okay, what are the demand determinants? We know that the price, income level of consumer, tastes and preferences of customers, or any advertising factors, or maybe price of substitutionary or complementary products. So these are the other things are same. So amount of quantity demanded rises with every fall in price. It means if the price, there is a fall in price, that means a decrease in the price, then it leads to the increase in quantity of demand. ఓకే, సపోజ్ మనకి ప్రైస్ అనేది తగ్గితే కనుక క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లేదు అంటే సపోజ్ ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఈజ్ ఇంక్రీజెస్ దెన్ ద క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ డిక్రీజెస్. సో అదే ప్రోడక్ట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే ద క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ విల్ బి డిక్రీజెస్. ఓకే, సో దిస్ ఈస్ ద లా ఆఫ్ డిమాండ్. So here we are considering the relationship between the price and quantity of demand. So here we are only considering the price and quantity of demand. How the quantity of demand is responds according to changes in the price. Okay, so this is a law of demand. సో దీన్ని మనం విత్ ఎగ్జాంపుల్తో ఒకసారి చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు బై సమ్ యాపిల్స్. ఓకే, యాపిల్స్ పర్చేస్ చేయాలి అనుకున్నాం. సో మార్కెట్లో ప్రైస్ ఎట్లా ఉంటుంది, సో అకార్డింగ్ టు దట్ నా బిల్లింగ్ పవర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సపోజ్ మార్కెట్లో మనకి 500 ఉంది. సో 500 per 2 kgs. సో కేజీ 250 అన్నప్పుడు నేను ఐ ప్రిఫర్ టు బై ఓన్లీ 2 kgs ఆఫ్ యాపిల్స్. ఓకే, సో ఇక్కడ క్వాంటిటీ అనేది వచ్చేసి మనకి ఇన్ కేజెస్. నెక్స్ట్ ఏమైంది అంటే ప్రైస్ అనేది డిక్రీజ్ అయింది అనుకుందాం. సో ఈ డిక్రీజెస్ 500 to 400, 100 రూపీస్ రెడ్యూస్ అయింది. సో 400 వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, బికాస్ ద కన్సంప్షన్ ఆఫ్ యాపిల్స్ ఈజ్ వెరీ హై ఇన్ మై ఫ్యామిలీ కాబట్టి సో నేను ఏం చేస్తాను, ఐ ప్రిఫర్ టు బై మోర్. ఓకే, మేబీ ఐ ప్రిఫర్ టు బై 4 kgs. ఓకే, దెన్ మనకి 400 నుంచి 100 రెడ్యూస్ అయింది, 300 అయ్యింది అనుకుందాం. సో దెన్ ద క్వాలిటీ మేబీ 5 kgs. ఓకే, అట్లా కాకుండా అది మనకి 200 అయినప్పుడు ఐ ప్రిఫర్ టు బై 3 kgs. అండ్ ఇంకా ప్రైస్ అనేది రెడ్యూస్ అయింది, 100 అయినప్పుడు 8 kgs. సో 100 అయినప్పుడు ఐ ప్రిఫర్ టు బై 9 kgs అనుకుందాం. సో ఇక్కడ మనకి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రైజెస్ 500 ఉన్నప్పుడు నేను 2 kgs మాత్రమే తీసుకున్నాను, అండ్ ప్రైస్ 100 ఉన్నప్పుడు నేను 9 kgs పర్చేస్ చేశాను. మీన్స్ ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతున్నప్పుడు ద క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఏమైంది, విల్ ఇంక్రీజెస్. సో అదే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేది డిక్రీజ్ అయింది. ఓకే, సో ఇట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్వాంటిటీ ఆఫ్ డిమాండ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద లా ఆఫ్ డిమాండ్. సో దీన్ని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేద్దాం. సో టేక్ అన్ x axis and y axis. On x axis we can take the quantity of demanded, on y axis we can take price. Okay, సో 500 ఉన్నప్పుడు మనకి క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ వచ్చేసి 2, అండ్ 400 ఉన్నప్పుడు దట్ ఈస్ 4, అండ్ 300 రూపీస్ అన్నప్పుడు క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ 5, అండ్ 200 ఉన్నప్పుడు క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ 8, అండ్ 100 రూపీస్ ఉన్నప్పుడు క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ 9. సో దీన్ని మనం లైన్ కనుక డ్రా చేస్తే ఓకే, ఇట్స్ లుక్స్ లైక్ దిస్. మీన్స్ ఇక్కడ ఏమైందండి, క్వాంటిటీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంది. సో ప్రైస్ అనేది 100 రూపీస్ ఉన్నప్పుడు క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేది 9 ఉంది. సో ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేది డిక్రీజ్ అయింది, తగ్గుతూ వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. బట్
దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ ఆల్ కండిషన్స్. ఓకే, సో ఇక్కడ ఏదైతే మనం ఫ్యాక్టర్స్ని, రిమైనింగ్ ఫ్యాక్టర్స్ని ఏదైతే కాన్స్టెంట్గా ఉంచుతున్నామో దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. ఓకే, మేబీ ద అదర్ ఫ్యాక్టర్స్ లైక్ income level, I mean taste and preferences, substitutionary or complements. So these factors also will change. Okay, but one of the assumption for law of demand is the other demand determinants are constant. Only the price and quantity of demand is only changes. Okay, but there are some exceptions for law of demand. So what are those exceptions we will discuss. Okay, so here the first exception is given goods. So what are given goods? So given goods are those inferior goods. Means here take an example of in India, so mostly we prefer rice. ఓకే, రైస్ని ప్రిఫర్ చేస్తాం. ఇన్ వీకెండ్స్లో వి ప్రిఫర్ చికెన్ ఆర్ మీట్. ఓకే, చికెన్ ప్రిఫర్ చేయొచ్చు, లేదా ఇన్ కేస్ ఆఫ్ నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ ప్రిఫర్ చేస్తాం, లేదా మీట్ని ప్రిఫర్ చేస్తాం. సో ఇక్కడ రైస్ ఆర్ వీట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సపోజ్ ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ రైస్ ఈస్ ఇంక్రీజెస్. ఓకే, రైస్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది అనుకుందాం. సో దెన్ మనం ఏం చేస్తామండి, ద డిమాండ్ ఫర్ ద రైస్ ఆల్సో ఇంక్రీజెస్ బికాస్ rice is our necessary goods. Okay, we can replace this chicken or meat with vegetables also. Okay, but we have very limited resources, right? సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఏదైతే ఈ మీట్, ఈ చికెన్కి ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని కూడా మనం ఈ రైస్లో ఇన్వెస్ట్ చేస్తాం. బికాస్ రైస్ కాస్ట్ అనేది పెరిగిపోతున్నప్పుడు, పర్ ప్యాకెట్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతున్నప్పుడు మనం ఏం చేస్తాం, సో వీ సాక్రిఫైస్ దిస్ మీట్ ఆర్ చికెన్. సో మీట్, చికెన్ని సాక్రిఫైస్ చేసేసి సో ఆ అమౌంట్ని కూడా రైస్లో ఇన్వెస్ట్ చేసుకుంటాం. సో ద ప్రైస్ ఆఫ్ ద రైస్ ఈజ్ ఇంక్రీజెస్, ద క్వాంటిటీ ఆఫ్ ద డిమాండ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. సో లా ఆఫ్ డిమాండ్, ఇఫ్ ద ప్రైస్ ఇంక్రీజెస్ the quantity of demand is decreases, but in this case that is opposite to the law of demand, because if the price increases the quantity of demand is also increases. So this is given goods are exception for law of goods. And next one is Veblen goods. So what are Veblen goods? So Veblen goods are like prestigious goods. Means most of the luxurious people, they want to show their status. Okay, these goods like their status symbols like Rolls Royce కానీ, Rolex watches కానీ, Gucci bags కానీ. So these are also, this kind of goods is called Veblen goods. Means here the price of those products are very very high. Okay, then the quantity of demand is also very high in the market, because normal people, lower normal middle class, those people are, they do not buy. But so these goods are also manufactured for only luxury people. Okay, they only buy these products even though the prices are high. Then the people, they're ready to buy this kind of Veblen goods. Okay, so and next one is speculation goods. Means like real estate. Okay, real estate or stock markets. Okay, so this kind of goods we can see in real estate and stock market. Suppose there is an assumption, maybe the prices will increases in future. ఓకే, ఈవెన్ రియల్ ఎస్టేట్ తీసుకున్న, స్టాక్ మార్కెట్ తీసుకున్న ఏమో ఫ్యూచర్లో ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో అన్న ఒక భయంతో, ఈవెన్ దో ఇఫ్ ద ప్రైజెస్ ఆర్ హై ఇన్ కరెంట్ మార్కెట్, okay, definitely we can buy this kind of
స్పెక్యులేషన్ గూడ్స్. సో ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్లో మనకి ప్రైజెస్ అనేది చాలా ఎక్కువ అయిపోతాయి అన్న ఒక స్పెక్యులేషన్తో ప్రజెంట్ వాటి కాస్ట్ అనేది ఎక్కువ ఉన్నా కూడా కరెంట్ మార్కెట్లో మనం ప్రిఫర్ చేస్తాం. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్ మార్కెట్. ఓకే, సో దీస్ ఆర్ స్పెక్యులేషన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ నెససరీస్. సో నెససరీస్ ఈజ్ లైక్ మనం రెగ్యులర్గా యూస్ చేసేవి రైస్, vegetables, medicines. So these are our necessaries. Suppose if they, I mean, sugar patients, so they need insulin. Okay, insulin is mandatory for sugar patients. And rice gani, vegetables gani, these are our basic necessaries. So without these we can't. Okay, so even though if the prices are very very high, the demand is also very high in the market. Next one is fear of shortage. Okay, means maybe మేబీ వార్స్ కండిషన్ కావచ్చు, లేదా లైక్ కోవిడ్ సిచ్యువేషన్, కోవిడ్-19 మనం తెలుసు కదా మనం ఎట్లా ఫేస్ చేసాం. సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మనకి ఎట్లా ఉంటుందంటే దెర్ ఈస్ అ ఫియర్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ గూడ్స్. మేబీ మెడిసిన్స్ కోసం కావచ్చు, లేదా నెససరీస్ కోసం కావచ్చు, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫియర్. ఓకే, అందరూ భయపడ్డారు, ఎవరు భయపడకుండా ఉన్నవారైతే లేరు. సో everybody is fine because of shortage. Maybe the scarcity of demand, sorry, the scarcity of products may be in the market. సో మార్కెట్స్ అలానే క్రియేట్ చేశారు. మేబీ షార్టేజ్ వచ్చేస్తుంది, స్కేర్సిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది వస్తుంది అన్న ఒక ఫియర్ అనేది క్రియేట్ చేశారు. అట్ ద సేమ్ టైం అది జరిగింది కూడా. సో ఆ టైంలో మనకి ఏమైందండి, ప్రైసెస్ అనేవి హై ఉన్నా కూడా వీ కుడ్ బై, మనం బై చేసామా లేదా. సో ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా, ఆ కైండ్ ఆఫ్ మార్కెట్లో కూడా మనకి లా ఆఫ్ డిమాండ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. సో ప్రైస్ ఇంక్రీజ్ అయింది, క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, దీస్ ఆర్ some exceptions of law of demand. And there is also some other exceptions like ignorance of product prices. Maybe if some products are మనకి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి అలవాటు అయిపోతూ ఉంటాయి, సో వాటి నుంచి చేంజ్ చేయడం అనేది ఉండదు. లైక్ టీ పౌడర్ అవ్వచ్చు, లేదా ఆయిల్ ప్యాకెట్స్ అవ్వచ్చు, లేదా రైస్ బ్యాగ్స్ అవ్వచ్చు, సో మెడిసిన్స్ అవ్వచ్చు. ఒక కంపెనీ మనకి అలవాటు అయిపోతుంది ఫస్ట్ నుంచి కూడా, సో వి ప్రిఫర్ దోస్ కంపెనీ. మనం ఎప్పుడు ఆ కంపెనీని మాత్రమే ప్రిఫర్ చేస్తాం, ఆ గూడ్స్ని మాత్రమే. అంటే లాయల్టీ అనేది ఆ కంపెనీతో మనకి చాలా చాలా ఎక్కువ అయిపోతుంది. సో అప్పుడు ఆ కంపెనీ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ చేసినా కూడా మనం కంపల్సరీ బై చేస్తాం. ఓకే, అండ్ అదర్ థింగ్స్ ఆల్సో దే, లైక్ కొన్ని అడిక్టివ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ ఆల్కహాల్ కానివ్వండి, సమ్ అదర్ ప్రొడక్ట్స్ కానివ్వండి, స్మోకింగ్, అది అది మంచిది కాదు అని తెలిసినా కూడా వాటి ప్రైజెస్ చాలా హై ఉన్నా కూడా డిమాండ్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ ఫర్ లా ఆఫ్ డిమాండ్. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. హోప్ యూ ఆర్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.